ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ స్మార్ట్ రిలీజ్ అయిన మొదటి రోజు ఆగస్టు 15 గురువారం నాడు 11 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇక నిన్న రెండో రోజు శుక్రవారంకి వచ్చేసరికి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కేవలం 2 కోట్లు మాత్రమే వచ్చాయి రెండో రోజు. అలా టోటల్గా 2 రోజుల్లో 13 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణ నుంచి 6 కోట్లు వచ్చాయి, హైదరాబాద్ నుంచి మేజర్గా, రాయలసీమ నుంచి 2 కోట్లు వచ్చాయి, ఉత్తరాంధ్ర నుంచి 2 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 1 కోటి, వెస్ట్ గోదావరి నుంచి 60 లక్షలు, గుంటూరు నుంచి 1.5 కోటి, కృష్ణా నుంచి 1 కోటి, నెల్లూరు నుంచి 50 లక్షలు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో డబల్ స్మార్ట్ సినిమా 10.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక కర్ణాటక నుంచి 1.5 కోటి గ్రాసు, ఓవర్సీస్ నుంచి 1 కోటి, అమెరికా నుంచి, అలా టోటల్గా 2 రోజుల్లో డబల్ స్మార్ట్ సినిమా 13 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 3 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమాని తెలంగాణకి 15.5 కోట్లకు కొంటే 3 కోట్లు వెనక్కి వచ్చాయి 2 రోజుల్లో. మరో 13.5 కోట్ల షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 13.5 కోట్ల షేర్ రావాలి అంటే 27 కోట్లు గ్రాస్ రావాలి. సినిమాకు వచ్చిన టాక్ రివ్యూస్ని బట్టి చూస్తే ఇక కష్టమే. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 1 కోటి షేర్ వచ్చింది. ఇంకా 5 కోట్ల షేర్ రావాలి అంటే 10 కోట్ల గ్రాస్ రావాలి రాయలసీమలో. ఇక మిగిలిన ఆంధ్రాకి మొత్తంగా 17.5 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 2 రోజుల్లో ఇక్కడ వచ్చేసి 3 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇక్కడ 14.5 కోట్ల షేర్ రావాలి అంటే 29 కోట్లు గ్రాస్ రావాలి. ఓవర్గా చూసుకుంటే టోటల్గా తెలుగు రాష్ట్రాలకి 39 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 2 రోజుల్లో 7 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా 32 కోట్ల షేర్ వస్తేనే తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవుతుంది. ఓవరాల్గా 32 కోట్ల షేర్ రావాలి అంటే 64 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కర్ణాటకకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అంటే హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం అన్ని భాషలు కలిపి 6 కోట్లకు కొంటే ఇక్కడ కేవలం 70 లక్షల షేర్ మాత్రమే వచ్చింది మిగతా అన్ని భాషల్లో కలిపి. అంటే ఇంకా 5,30,00,000 షేర్ రావాలంటే మరో 10.5 కోట్లు గ్రాస్ రావాలి మిగతా భాషల్లో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకి చూసుకుంటే 3 కోట్లకు అమ్మారు, ఇక్కడ 60 లక్షల షేర్ వచ్చింది. అంటే ఇంకా 2,40,00,000 షేర్ రావాలి అంటే ఆల్మోస్ట్ 5 కోట్లు గ్రాస్ రావాలి. అలా ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా డబల్ స్మార్ట్ సినిమాని పాన్ ఇండియాగా రిలీజ్ అయిన ఈ సినిమాని 48 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు 2 రోజుల్లో 8.5 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా 39.5 కోట్ల షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 39.5 కోట్ల షేర్ రావాలంటే ఆల్మోస్ట్ 80 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కష్టమే. సినిమాకి వచ్చిన టాక్ రివ్యూస్ని బట్టి చూస్తే రెండో రోజు వచ్చిన కలెక్షన్స్ బట్టి చెప్పేయచ్చు. ఏమంటే ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ వీకెండ్లో ఏమన్నా కలెక్షన్స్ పెరగవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సినిమా డిజాస్టర్ కాబోతుందని అర్థమవుతుంది. నాకు తెలిసి ఈ సినిమా టోటల్ రన్లో ఇంకొక 5-6 కోట్లు రావచ్చు షేర్. అంటే ఒక 15 కోట్ల దాకా రావచ్చు షేర్. అంటే ఒక 19 కోట్ల వరకు, ఒక 18 కోట్ల వరకు షేర్ వచ్చినా 30 కోట్లు అయితే నష్టం కనబడుతుంది. నాకు డిజాస్టర్ కాబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. అది మన రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన డబల్ స్మార్ట్. రిలీజ్ అయిన 2 రోజుల్లో 13 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 8.5 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 48 కోట్లకు కొంటే ఇంకా 39.5 కోట్ల షేర్ రావాలి హిట్ అవ్వడానికి. 39.5 కోట్ల షేర్ రావాలి అంటే 80 కోట్ల వరకు గ్రాస్ రావాలి. ఇక ఒకే ఒక విషయం ఏంటంటే సినిమా బడ్జెట్ 70 కోట్లు అయితే చార్మి అండ్ పూరి జగన్నాథ్ ప్రొడ్యూసర్లు పూరి కనెక్ట్స్ బ్యానర్లో తీశారు. ఈ సినిమా ఓటీటీ టీవీకి, డిజిటల్ శాటిలైట్కి 76 కోట్లకు అమ్మేశారు సినిమాకు రిలీజ్ ముందే. అంటే 70 కోట్ల బడ్జెట్, 6 కోట్ల లాభాలు వాళ్ళకి ముందే వచ్చాయి టేబుల్ ప్రాఫిట్. ప్లస్ 48 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. సో 48 ఒక 6, 54 కోట్లు లాభాలు చేసుకున్నారు పూరి జగన్నాథ్ అండ్ చార్మి. ఎటొచ్చి ఇప్పుడు 48 కోట్లు రావాల్సింది డిస్ట్రిబ్యూటర్లకు వెనక్కి రావాలి. నాకు తెలిసి అవి రావు. సేమ్ లైగర్ మాదిరి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు వెనక్కి ఇమ్మని మన పూరిని, చార్మికి వెంట పడతారు. మరి వాళ్ళు ఇస్తారా లేదా అనేది తెలీదు. ఏ ఒప్పందం మీద తీసుకున్నారో తెలీదు. సో మళ్ళీ ఇంకో డిజాస్టర్ అని క్లియర్గా అర్థమవుతుంది పూరి జగన్నాథ్కి. అది ఇంతకుముందు లైగర్ సినిమా అని చెప్పి విజయ్ దేవరకొండను తీసుకెళ్ళి డిజాస్టర్ చేశాడు. ఇప్పుడు రాముని తీసుకెళ్ళి డిజాస్టర్ చేశాడు. ఇక నెక్స్ట్ ఏ హీరోకి డిజాస్టర్ ఇస్తాడో చెప్పలేం కమర్షియల్గా. అది మన పూరి జగన్నాథ్ అండ్ రామ్ పోతినేని ఇల్లా డబల్ స్మార్ట్. రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లో 13 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 8.5 కోట్లు.
సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 48 కోట్లకు కొంటే ఇంకా 39.5 కోట్లు రావాలి. ఇక అది రానట్టే సినిమా డిజాస్టర్ అని క్లియర్గా అర్థమవుతుంది. ఇక వీకెండ్లో ఏమైనా అద్భుతం జరిగితే చూడాలి. ఓకే, బాయ్.